समरसानंदा कुंडयार्य राजयोगी सद्गुरु महाराज की जय। सर्व सद्गुरुవులకు జై। అధ్యక్షుల వారైనటువంటి చిట్టేటి కోదండ రామయ్య స్వామి వారికి నా ద్వాదశ నమస్కారములు। వారికి స్టేజి మీద ఉన్నటువంటి శ్రీరాములు నాయుడు గారికి, అమ్మగారికి, గోపి గారికి, ముందున్నటువంటి భక్తాదులకు అందరికీ నా ద్వాదశ నమస్కారములు చెప్పుకుంటూ, ఈ కార్యక్రమం మా నారాయణ రెడ్డి మేము ఇద్దరము, ఆయన గురువు మా గురువు ఒకటి। అయితే ఇప్పుడు మేము కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అంటే, మరణించినాడు తారీఖులమ్మడి ఏం చేస్తున్నాడు, మేమేమో గురు పౌర్ణానికి చేస్తుంది, మళ్ళీ మా 80వ తారీఖు 31వ తారీఖు చేస్తున్నాం మే నెల। మళ్ళీ వచ్చేసి జూన్ నెల వచ్చి 19వ తారీఖు మేము అంతకుముందు నల్గొండ జిల్లాలో ఆశ్రమం కట్టి ఉంటుంది, అప్పుడు ఒక 30 ఏళ్ళు జరిపినాం అక్కడ। ఇక మేము ఇటు వచ్చినాక అది పోయిందని మళ్ళీ 4 ఏళ్ళ నుంచి మళ్ళీ అడిగిపోయి అది జరుపుతాము। ఆ విధంగా ఈ మా గురువు గారి కార్యక్రమాలు మేము ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకుంటూ వస్తున్నాం। అయితే నారాయణ రెడ్డికి మాకు ఎక్కడ, మేమేమో నెల్లూరు జిల్లా, ఆయన వచ్చేమో ఒంగోలు జిల్లా, అంటే మేమిద్దరం కూడా మేమేమో ఇటుక బట్టి వ్యాపారం, ఆయనేమో బట్టల వ్యాపారం చేసేవాడు। ఆ 2 ఊళ్ళు దగ్గర గొడవలు కొద్దిగా పరిచయాలలో కొద్దిగా పీళ్ళు పంచాయతీలు ఆయన చదువుతా ఆయన చదువుతా నెల్లూరు జిల్లా ఆయన ఎవరు ఒక ఆయన ఉన్నాడంట అని నారాయణ రెడ్డి మా ఇంటికి ఎత్తుకులాడుకుంటూ వచ్చాడు। ఇంకా ఎట్లా ఏమంటా కలిసినమా మేము, ఆయన మేము సముద్రంలో ఉప్పు అడవిలో ఉసిరికాయ కలిసినట్టు కలిసినాం। ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళు అయింది। 40 ఏళ్ళ నుంచి కూడా మేము సొంత ఒక తల్లి కడుపులో పుట్టిన కన్నా ఏమన్నా వస్తాయేమో కానీ మాకైతే ఏమీ లేకుండా అక్క అన్నట్టే, తమ్ముడు అన్నట్టే, బావ అన్నట్టే మేము అట్టే ఉన్నాం। ఆ విధంగా 3-4 ఏళ్ళు మా ఇంట్లోనే ఉండి ఒక్క ఇంట్లోనే మేము నలుగురం, మేమిద్దరం, మా పిల్లలిద్దరు, ఆయన, మేము ఒక్క కుటుంబంలో 4-5 ఏళ్ళు గడిపినాం కాబట్టి మాకు ఆప్యాయతలతో బాగాలేదు। అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా రాలేకపోయినా మా గురువుది మా తమ్ముడిది తప్పకుండా రావాలి, ఆ విధంగా వచ్చి చేసుకుంటున్నాం కాబట్టి ఎందుకు రావాలా, ఇంత బాధపడైనా శరీరం సహకరించకపోయినా మనసు ఉబ్బలాట పడుతుంది। ఎందుకు ఇది గురు పూజలు అంటే, గురువు అంటే ఒక్కడే, ఇంతమంది గురువులు లేరు, ఏడ గురువు పూజ జరిగినా కానీ గురువు పూజ, గురువు రూపం ఒక్కటే। స్థూలాలు వేరు ఉండొచ్చు కానీ స్థూలాలు వేరు ఉన్నంత మాత్రాన స్థూలాలను చూడొద్దు మనం। ఏ గురు రూపం అయితే ఒక్కటి ఉందని గురువు గారి మనకి దర్శింపజేసిండు। నాయన ఇదిగో ఇప్పుడు గురుగీతలో కూడా చెప్తుంది, గురుగీతలు ఏమంటుంది, ఆ యొక్క గురు రూపం ఏదైతే ఉన్నదో దాన్ని ధ్యానించాలి పార్వతీదేవి। అందుకోసమనే గురువుని, గురు రూపాన్ని, గురు నామాన్ని మర్చిపోయినటువంటి వాడు పశువుతో సమానము అని చెప్తుంది దాంట్లో। ఆ విధంగా మనం ఎవరైనా మానవ జన్మకు వచ్చినందుకు ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది। ఈ యొక్క మానవ జన్మలో తప్పక తనను తాను తెలుసుకొని ఈ జన్మ రైతును చేసుకోవాలంటే కొదవి 84 లక్షల జీవోపాధుల్లో ఏ జన్మలో కూడా తెలుసుకోవడానికి వాటికి తెలియదు, అర్హత లేదు, విమర్శ జ్ఞానం లేదు। మనం మానవ జన్మకు ఉంది కాబట్టి ఈ మానవ జన్మను మనం వృధా చేసుకోకుండా ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది ఇది, ఊరికి సులభంగా రాలా, పాపాలతో రాలా। పాపాలు చేసిన వాళ్ళు క్రిమికీటకాలు ఎన్నో అయిపోతున్నారు, కానీ ఈ మానవ జన్మ వచ్చిందంటే ఎంతో పుణ్యం చేసుకోబట్టి వచ్చింది। దీన్ని వచ్చినందుకు అర్థం చేసుకోకుండా పెద్దల సాంగత్యం చేరి, పెద్దలంటే ఎవరు, ఆ యొక్క పరిపూర్ణ భావం తెలుసుకొని ముందు తను తాను తెలుసుకొని తనంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, ఆ దేవుడిని నుండి నీ వెరగ ఇప్పటికీ నీ ఎట్టి వాళ్ళనే చెప్పదయనమని భగవద్గీత ప్రభువు గారు చెప్పారు। ఆ విధంగా ఆ దేవుడు తెలుసుకొని దాని వలన మళ్ళా ఈ దేహం నేను శాశ్వతము అంటాడు। అందుకని సాంఖ్య విచారణ కావాలి, సాంఖ్య విచారణ చేసి ఈ దేహం నేను కాదు, ఇవన్నీ ఇంద్రియాల సమూహమే, ఇంద్రియాలు ఉంటేనే నేను ఆ పరమాత్మ స్వరూపం అది ఉండబట్టే అదే అన్నిటికీ నడిపించేది। ఇన్ని పెట్టెలుండే రైలు ఉంది, కానీ ఎన్ని పెట్టెలుండే రైలు అయినా ముందు ఇంజన్ ఉండి డ్రైవర్ నడిపిస్తేనే అన్ని పెట్టెలు కదలతాడు, లేకుంటే ఏ పెట్టి కదలదు డ్రైవర్ లేకుంటే। ఆ విధంగా మనలో కూడా ఎన్ని ఇంద్రియాలు ఉన్నా నడిపేవాడు ఒక్కడున్నాడు, ఆ నడిపేటువంటి వాడిని
గురువు ద్వారా మనం తెలుసుకొని ఇలాంటిది కదా పరమాత్మ స్వరూపము అని దాన్ని గురువుతో మనం ఆ జ్ఞాన నేత్రంతో గురువుతో దర్శించినప్పుడు అప్పుడు నువ్వేమవుతావు? నువ్వే బ్రహ్మవి, బ్రహ్మే నీవు, నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ నేను అనేటువంటి వాడు కూడా నేను కాదు. నేను అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి మనం పరిపూర్ణ బోధకాడికి. అందుకని ఏమంటున్నాడు భగవద్గీత ప్రభువు వారు, నాయన అది చూపరానిది చూపించింది దాన్ని చూచినవు కదా, చూచినే దీన్ని ఏ ప్రత్యేక దల్చబోకు, ఇదే గురుబోధ అన్నాడు ఆయన. ఏదైతే చూపించరానిదైతే ఉందో అది గురువు ఆయన శక్తి సామర్థ్యాలు చూపించిండు. నువ్వు దేంతైతే చూసినవు ఆ చూచిన దాన్ని ఇంకా ఏ ప్రతి కూడా శాశ్వతమని తలవద్దు. దాన్ని తలవకుండా ఎప్పుడు కూడా అది మర్చిపోయి నేను అనేది మర్చిపోయి శాశ్వతమైనటువంటి పరిపూర్ణాన్ని దర్శింపజేసినప్పుడు 6 నిమిషాలు ఎప్పుడు దాన్నే చూసుకుంటూ నువ్వు తిన్నా, పడుకున్నా, నిద్రపోయినా, మెలకువతో ఉన్న 6 నిమిషాలు ఉన్నది పరిపూర్ణము లేదన్నటికి ఎరుక ఎనచు లస్సగా దృఢమవుదానుక నీవు ఈ మంత్రము మానక జపింపుచును మాని తీసేయాలి లేనిది లేదా అని మరువకి జోలి అని చెప్పని భగవద్గీత ప్రభువులు అని చెప్పినట్టుగా దీన్ని ఎప్పుడు కూడా ఈ రకంగా చేసుకుంటూ మనం ఈ సంసారంలో ఉండి రాజయోగంలో ఉన్నాం కాబట్టి మనం దీన్ని చేసుకుంటూ కూడా అంటకుండా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆ పాలలో ఉన్నటువంటి ఎన్నని పాలు కాగబెట్టి తోడు పెట్టి పెరుగు చేసి ఎన్ని చేసినా ఎన్న బయటకు రాదు. బాగా చిలికినమనుకో ఎన్న ముద్ద బయటకు వచ్చింది. అప్పుడు మజ్జిగలో వేసినా మునగదు, ఇంత తొట్లో వేసినా మునగదు. ఆ విధంగా గురువు ద్వారా, గురువు బోధ ద్వారా మనం కూడా ఉన్నదాన్ని తెలుసుకొని ఆ యొక్క గురువు చెప్పినటువంటి అన్ని సాధనలు కానీ, సాంఖ్యం కానీ, తారకం కానీ, అమనస్కం కానీ, నేను అనేటువంటి ఎరుక ఏదైతే ఉందో దాన్ని అది ఎక్కడ ఉంది అని గురువు ద్వారానే తెలుసుకోవాలి. అందుకని ఏమన్నాడు ఆయన భగవద్గీత ప్రభువు గారు, త్వరలు 9 గల మేన్మర్రికి ఒక రొట్టెలోనే మర్రలు 4 ఎర్రది, తెల్లది, నల్లది, కరిది దాని ఆగ్రమందు కలదొక్క చోటు అదే ఎరుక అనే పురుగుండు చోటు అన్నాడు. ఎరుక ఎక్కడ ఉందంటే అక్కడ ఉన్నది కాబట్టి గురువు ద్వారా దాన్ని లేకుండా చేసుకోవటమే మన పని. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఏదో 4 మాటలు సూటిగా. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై.